హలో అండి అందరికీ. నార్మల్‌గా గోంగూర అనంగానే పచ్చడి గుర్తొస్తుంటుంది పచ్చడి కాకుండా మటన్‌లలో, చికెన్‌లలో ఇలాంటివే గుర్తొస్తాయి. కానీ నేనైతే నార్మల్ కర్రీ చేశాను. అది కూడా మా పిల్లలు ఎంత బాగా తిన్నారంటే అసలు ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా తినేసారనమాట. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ అయితే గోంగూర ఆకులను అయితే ఇలా తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఇలా ఒక ప్యాన్‌లో అయితే వేసుకోవాలి. అందులో మిర్చి, ఉల్లిగడ్డ అండ్ వెల్లుల్లిపాయలు కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఈ పౌడర్ అన్నమాట. అదేంటంటే ధనియాలు, మెంతులు, కొంచెం మిరియాలు చేసి పౌడర్ చేసుకోవాలి. ఇంకేవన్నీ కూడా మనకి స్టవ్ మీద పెట్టుకున్నాక ఇలా వాటర్ మొత్తం ఇంకేరాక చూసుకోవాలి. దాని తర్వాత పప్పుదో ఉంటుంది కదా, దాంతో అయితే ఇలా మెత్తగా చేసుకొని అందులోనే ఈ పౌడర్ కూడా కలుపుకొని మళ్ళీ మెత్తగా అయితే స్మాష్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ పోసుకొని పోపు దినుసులు అవన్నీ వేసుకొని పోపు పెట్టుకోవాలి. దీన్ని తినడం వల్ల అంటే ఐస్ కూడా మనకి చాలా బాగా కనిపిస్తాయి అండ్ ఎలర్జీ లాంటివి ఉంటాయి అంటారు చాలామంది. కానీ కరెక్ట్గా దీన్ని వండుకుంటే మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి.